హలో గైస్, వెల్కమ్ టు తెలుగుడు వ్లాగ్స్. ఈరోజు మనం మన హిందూ ధర్మం ఎందుకింత గొప్పది? ఎందుకింత అభిమానిస్తారు? ఎందుకింత ప్రేమిస్తారు? ఆ! అసలు కారణం ఏంటి? అని ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. అదొకటి చెప్పాలనిపించింది నాకు. చెప్తున్నా వినండి. సో, మీకు దీని గొప్పతనం చెప్పాలంటే దేంట్లో నుంచి కాకుండా రామాయణం నుంచే తీసుకుందాము ఒక మంచి ఎగ్జాంపుల్. సో, ఇట్లుంటారా హిందూ వాళ్ళు? ఇట్లుంటదా వాళ్ళ ఆచారం? ఇట్లుంటదా? వాళ్ళు ఇంత మంచిగా గౌరవిస్తారా? ఆ! ఇట్లా మీకు అర్థమైతదన్నమాట ఈ కాన్సెప్ట్. వినండి. అయితే సీతమ్మ తల్లిని రావణాసురుడు ఎత్తుకెళ్ళిండు గదా! సో, ఎత్తుకెళ్ళినప్పుడు సీతమ్మ తల్లి ఏం జేషింది? నా రాముడికి తెలవాలి. ఆ! లక్ష్మణుడికి తెలవాలి, హనుమంతుడికి తెలవాలి. వాళ్ళేదో విధంగా నన్ను కనిపెట్టాలి. నేను వెళ్ళే జాడ వాళ్ళకి అర్థమవ్వాలని జెప్పి, తన దగ్గరున్న ఏంటిది, ఇప్పుడు రామాయణంలో ఒక్కొక్క విధంగా రాసిర్రు గానీ, తన దగ్గరున్న చిన్న చిన్న ముత్యాలు గానీ, ఆ! తన దగ్గరున్న ముక్కు పుడక గానీ, లేకపోతే చిన్న శాలువా లాంటిది గానీ, చెప్పులు గానీ, అవి ఏంది రూట్ వెళ్ళే రూట్‌లో ఆ రావణాసురుడు తీసుకెళ్ళే రూట్‌లో ఒక్కొక్కటిగా పారేసుకుంటూ వెళ్ళింది. ఎందుకంటే తెలుస్తది. వాళ్ళు గుర్తుపడతారు. అచ్చా! ఓకే. ఇటువైపు వెళ్ళిందా? ఇటువైపు తీసుకెళ్ళిర్రా నా సీతని అని రాముడు గుర్తుపడతారని జెప్పి అట్లా జేషిందన్నమాట. లక్ష్మణుడు, హనుమంతుడు వెతుకుతుండగా రాముడు చాలా బాధలో ఉన్నాడు. లక్ష్మణుడు ఇంకా మరియు హనుమంతుడు ఇద్దరు వెతుకుతున్నప్పుడు అయితే ఒక్కొక్క వస్తువు దొరికిందన్నమాట వాళ్ళకి. ఎవరిది? సీతమ్మ తల్లిది దొరికింది. ఆ దొరికినప్పుడు ఏం జేషిర్రు, హనుమంతుడు తీసుకొని ఏం జేషిండంటే, "లక్ష్మణ, ఇది జూడు. ఇది సీతమ్మ తల్లిదేనా? కాదా?" అని జెప్పి లక్ష్మణుడిని అడిగినప్పుడు, లక్ష్మణుడు ఒక్కొక్కటిగా చూస్తూ, "ఆ! ఇది సీతమ్మ తల్లి చెప్పులే. అవును, ఇది సీతమ్మ తల్లి శాలువానే. అవును, ఇది సీతమ్మ తల్లి వస్తువే" అని జెప్పి ఒక్కొక్కటి ఇట్లా చూస్తున్నట్టు గుర్తుపడుతూ, అవును, ఇది నా వదినదే, సీతమ్మ తల్లిదే అని జెప్పి గుర్తుపట్టిండు. అట్లా. కానీ ముక్కు పుడక ఎప్పుడైతే సీతమ్మ తల్లి ముక్కు పుడక దొరికిందో, హనుమంతుడికి తెలవదు గదా! హనుమంతుడు వచ్చి, "ఈ ముక్కు పుడక చూడండి స్వామి, లక్ష్మణ, ఇదెవరిది? ఇది గూడా సీతమ్మ తల్లిదేనా? లేక కాదా, వేరే ఎవరిదైనానా?" అని జెప్పి అడిగితే, లక్ష్మణుడు దాన్ని దీర్ఘంగా జూసి, ఇది నాకు తెలవదు. నాకు అర్థమైతలేదు. ఏమో, బహుశా సీతమ్మ తల్లిదే కావచ్చు. ఆ! కానీ నాకైతే నేను కన్ఫర్మ్ చెప్పలేను" అని జెప్పి అంటే, హనుమంతుడు అన్నాడు, "ఎందుకు లక్ష్మణ, నీకెందుకు తెలవదు? సీతమ్మ తల్లి వారిని మీరెప్పుడు చూడలేదా? హ్మ్. వాళ్ళ ముక్కు పుడక ఎట్లుంటదో మీకు దెలవదా?" అని జెప్పి అడిగితే, లక్ష్మణుడన్నాడు, "హనుమా, నేను ఎప్పుడు ఇప్పటి వరకు నేను సీతమ్మ తల్లి మొఖం గాని ఎప్పుడు చూడలేదు. వాళ్ వా ఏంది సీతమ్మ తల్లి చరణాలు చూశాను గానీ, సీతమ్మ తల్లి పాదములను చూశాను గానీ, సీతమ్మ తల్లి మొఖాన్నెప్పుడు చూడలేదు. ఎందుకంటే నా వదిన, నా తల్లితో సమానము. పరాయి స్త్రీ. ఇంకొక భర్త స్త్రీ. అట్లా మొఖం చూసే అధికారం నాకు ఉండదు. అట్లా చూడొద్దు. నేను చూడొద్దని జెప్పి అంత రెస్పెక్ట్ నాకు. అంత గౌరవం నాకు సీతమాత అంటే. సో, వదిన నా తల్లితో సమానము. అంత గౌరవిస్తా గాబట్టి నేనెప్పుడు తన మొఖమనేది చూడలే. తన ముందు తలెత్తి మాట్లాడలేదు. తన ముందు కన్నెత్తి గూడా చూడలేదు నేను సీతమ్మ తల్లిని. కాబట్టే నాకు ఆ ముక్కు పుడక తనదా కాదా అనే సందేహము. అంతేగాని అని జెప్పి ఇట్లా చెప్పగానే హనుమంతుడు షాక్ అయిపోయిండన్నమాట. సో, ఈ ఈ ఈ మాటను జూసుకోండి. ఒక స్త్రీని, ఒక స్త్రీని ఇంతగా గౌరవించే ఈ భారతదేశంలో, ఒక స్త్రీని ఇంతగా ఆదరించే మన హిందుతనంలో, మన సనాతన ధర్మంలో ఇంత గొప్పగా ఉంటుందన్నమాట. స్త్రీ యొక్క స్త్రీని యొక్క రెస్పెక్ట్ ఇవ్వడం గాని, వాళ్ళని చూడడం గాని, వాళ్ళని ఏ విధంగా భావించాలో అట్లుంటదన్నమాట. మన హిందూ వాళ్ళని ఎందుకంత గౌరవిస్తారు? మన హిందూ మతాన్ని ఎందుకంత రెస్పెక్ట్ ఇస్తారంటే, ఇదొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు మనం. ఇదొక్కటే గాదు, కొన్ని లక్షల, వేల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇంకా మనకి. సో, కాబట్టే మన హిందూ ధర్మం అనేది ఎంత గొప్పది. ఆ! ఎంత కలుషితం లేనిది, ఎంత అందమైనదో ఈ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ జూస్తే చాలా అర్థమైతాయి. రామాయణంలో ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ వందలు, లక్షల్లో ఉన్నాయి. సో, మన హిందూ ధర్మం అందుకే గొప్పది.
కాబట్టే మన హిందూ వాళ్ళని అంతగా రెస్పెక్ట్ ఇస్తారన్నమాట ఇతర దేశాల్లో గూడా. కానీ కొంతమంది ఉంటారు. వాళ్ళు హిందువులు పడరంటారు. ఇంగ మనకు వదిలేద్దాం ఆ కాన్సెప్ట్ మనకొద్దు. అవసరం లేదు. ఎందుకంటే మనకి హిందువులతో అవసరం. అదన్నమాట. సో, అంత గొప్పది మన భారతదేశం. అంత గొప్పది మన భారత సనాతన ధర్మం అన్నమాట. సో, అది చెప్పడానికే నేను అనుకున్నాను ఈరోజు అదే చెప్దామని జెప్పి. సో, ఇదన్నమాట సోదరులారా. మన భారతదేశం గొప్పతనం ఇది. మన రామాయణంలో యొక్క గొప్పతనం ఇది. మన లక్ష్మణుడి గొప్పతనం ఇది. మన సీతామాత గొప్పతనం ఇది. మన హనుమంతుడి గొప్పతనం. మన శ్రీరాముడి గొప్పతనం ఇది అన్నమాట. సో, ఇదన్నమాట. సో, మరొక వీడియోతో రేపు మళ్ళీ కలుద్దాము. వీడియో గనక నచ్చితే లైక్ జేయండి, కమెంట్ జేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి గూడా షేర్ జేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ జేయడం మర్చిపోకండి. రేపు మళ్ళీ కలుద్దాం కొత్త వీడియోతో. అంతవరకు అందరికి బాయ్. అందరూ బావుండాలని కోరుకుంటున్నా.